ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఇప్పట కొద్ది నిమిషాలు నేను మీతో దేవుని వాక్యాన్ని చెప్తాను. అవి మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. ఇప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట, చాలా శ్రేష్టమైన మాట మనం చదువుకుంటూ ఉంటాం. అది మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యం చాలా శ్రేష్టమైంది, అమూల్యమైన వాటిని చెప్పుకోవాలి. అందులో నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నేను నిన్ను మరువను. ఈ మాట చాలాసార్లు మనం చదువుకుంటుంటాం. ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని అనేక సందర్భాల్లో గ్రహించకుండానే వెళ్ళిపోతుంటాం. సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్న మాట ఇది, నేను నిన్ను మరువను. ఈ మాట చెప్పడానికి ఆయన ఒక్కడే యోగ్యుడండి. ఆయన ఒక్కడే యోగ్యుడు. ఎందుకంటే దానికి సరిపడిన వాడు ఆయన ఒక్కడే. చాలాసార్లు కర్నూలు వాసులు మమ్మల్ని కలిసినప్పుడు, తటస్థపడ్డప్పుడు వందనాలు అన్నయ్య అంటారు. రెండో మాట ఏమంటారంటే, ఏంటన్నయ్య మమ్మల్ని మర్చిపోయారేంటి అంటారు. మేము కూడా మిమ్మల్ని కలిసినప్పుడు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఏంటి మర్చిపోయారేంటి మమ్మల్ని అంటుంటాం. ప్రతి మనిషి జ్ఞాపకాలు కొంతకాలమే, శాశ్వతమైనవి ఏమి కాదు. నేను నిన్ను మరువను అని చెప్పడానికి శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఒక చంటి బిడ్డని తన తల్లి అయిన మర్చిపోతుందేమో, మర్చిపోతుంది. కానీ నేను నిన్ను మరువనే మరువను అన్నాడు. అన్న దేవుని శక్తిని లేఖనాల్లో మనం చదివితే వాస్తవ గాథలు ఎన్నో కనబడతాయి. ప్రతి నిమిషం ఆయన నీరు కడుతున్నాడంటే, ఆయన వాక్యంతో మనల్ని ఆదరిస్తున్నాడట, ఆయన మనల్ని ఫలింప చేస్తున్నాడట. ఒక కంటిని కనుపాప ఎలా కాపాడుతుందో అలా ఆయన కాపాడుతున్నాడట. ఎందుకని? ఆయన మాట చెప్పాడు, నేను నిన్ను మరువను అన్నాడు. ప్రియులారా చూడండి, తల్లి బిడ్డను మరువవచ్చు, బిడ్డలు తల్లిని మర్చిపోవచ్చు. భర్త భార్యను మర్చిపోవచ్చు, భార్య భర్తను కూడా మర్చిపోవచ్చు. మనుషుని జ్ఞాపకాలు ఎలాంటివి అనంటే శక్తిహీనమైనవి, బలహీనమైనవి. అయితే దేవుని జ్ఞాపకాలు అలాంటివి కాదు. దేవుడు మనల్ని మరువను అంటే ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాంతం మనం అనుభవించుతున్నట్లుగానే ఉంటాయి. అప్పుడు నన్ను మర్చిపోలేదు, ఇప్పుడు మర్చిపోయాడు అని కాదు. అప్పుడు నాకు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు చేయట్లేదు అని కాదు. మన జీవితాంతం ఆయనకు రుణపడి ఉండేటట్లు ఆయన కార్యములు ప్రత్యక్షమవుతాయి. ఎలా? 78వ కీర్తన 78వ కీర్తన 23వ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. 73, 78, 23లో అయినను ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆయన అంతరిక్ష ద్వారములను తెరచాడంటండి. వినండి జాగ్రత్తగా నేను చెప్పే మాట. ఆయన అంతరిక్ష ద్వారములను తెరచి ఆహారమునకై
ఆయన వారి మీద మన్నాను కురిపించాడంట. ఆకాశ ధాన్యము. ఇక్కడ మీరు చూడవలసింది, గమనించవలసింది ఏంటంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని దృష్టికి ఎలాంటి వాళ్ళు అనంటే, వారిని గురించి లేఖనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. మీరు స్వల్ప జనం, లెక్కకు మీరు స్వల్పమైన ప్రజలు. మీ స్థితి చూస్తే పురుగు వంటి యాకోబు అని తన జనానికి ఆయన పేరు పెట్టాడు. పురుగుని ఎవరైనా ప్రేమిస్తారండి? నోళ్ళొచ్చి మాట్లాడండి. పురుగుని ఎవరైనా ప్రేమిస్తారా? హలో పురుగు, హౌ ఆర్ యూ, కమ్ హియర్, సిట్ హియర్ అంటారండి? పురుగుని ఎవరైనా జోబులో వేసుకుంటారండి? పురుగుకు తీసుకెళ్ళి కిసుమిసుకు బట్టలు కుట్టి పెడతారా? ఎవరు ప్రేమించరు. అలాంటి ప్రజలకి ఆయన చేసిన మేలులు ఎలాంటివి, ఆయన చేసిన ఉపకారాలు ఎలాంటివి అనంటే, వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ కొరకై ఆయన ఆకాశపు ద్వారాలు తెరిచాడట. వాళ్ళు అర్జించినప్పుడు, ప్రార్థించినప్పుడు, సహాయాన్ని వేడుకున్నప్పుడు వాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలముగా ఆకాశపు ద్వారాలు, అంతరిక్షపు ద్వారాలు తెరిచి, అంటే అర్థం ఏంటి అనంటే, వారికి ఆయన సమీపస్తుడై, వాళ్ళ ప్రార్థనకు ఆయన విముఖుడై, వాళ్ళ ప్రార్థనకు సమాధానం ఇచ్చిన తండ్రిగా ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎంత గోల్ చేసినా, మనం ఎంత గీ పెట్టినా, జుట్టు పీక్కున్నా, గోడకు తలేసి బాదుకున్నా, మనల్ని పట్టించుకునే నరుడే కనబడ్డాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ స్థితిగతుల మధ్యలో కన్నీళ్లు కారుస్తున్నాం, మన వ్యధ ఏంటి, మన వ్యాధి ఏంటి, మన కన్నీళ్ళు ఏంటి, మన కష్టం ఏంటి, మన నష్టం ఏంటి, మనం నలుగుతున్న క్షోభ ఎలాంటిది అర్థం చేసుకున్న నరుడు నరలోకంలో కానరాకపోవచ్చు. ఇది కఠోరమైన కసాయి లోకం. ఈ బంధాలన్నీ కూడా ఎలాంటివి అంటే, బలము లేని బంధాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు ఒక వాగ్దానం, నేను నిన్ను మరువను అన్న దేవుడు, వారి కొరకై ఆయన ఆకాశపు ద్వారాలు తెరిచాడట. ఈ స్వల్ప జనమైన ప్రజల కొరకు, ఈ పురుగు వంటి యాకోబు, ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన వారి కొరకై ఆకాశపు ద్వారాలు తెరిచాడట. మీకు ఇంకొక మాట చూపిస్తాను. అది 25వ వాక్యం చూడండి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. వినండి, ఎలా పంపించాడంటే అండి, సమృద్ధిగా. ఏదో కాటాకూడు లోటా సాంబార్ అన్నట్టుగా కాదు. అంత కాదులే, ఇంతతో సర్దుకో ఇక సరిపోతుందిలే అని చాలినట్లుగా ఇచ్చినట్లుగా ఉండనట్లుగా కాదండి. ఒక సమృద్ధిగా వారు ఆకలి తీర్చడానికి. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆకలి ఎరిగిన దేవుడు ఉన్నాడు, నీ అక్కర ఎరిగిన దేవుడు ఉన్నాడు, నీకు సహాయము చేయగలిగిన శక్తివంతుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన నిన్ను మరొక సమృద్ధి అయిన ఆహారం వారు అడిగిన వెంటనే, అది అరణ్యం అండి. ఏంటది? అరణ్యం. అక్కడ పంట లేదు, మండే మంట లేదు, కాల్చుకునేది లేదు, కూల్చుకునేది లేదు, పూసుకునేది లేదు, రాసుకునేది లేదు. ఎటు చూచిన ఒక శూన్యం, ఎటు వెళ్ళినా ఎవరు కనబడని ఒక ఒంటరితనం, అరణ్యం. ఆ అరణ్యంలో వాళ్ళకి ఆకలి ఎలా తీర్చాడు ఆయన? వాళ్ళు ఎలా పోషించబడ్డారు? పంట పండి, పంట నూర్చి, పంట కూర్చి, పంటను వాళ్ళు తీసుకొచ్చుకొని ఆ పంట ఫలములు కాదు వాళ్ళు తినింది. వాళ్ళ కొరకై ఆకాశం తెరవబడితే ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకరముగా వాళ్ళ ఆకలి తీరుస్తూ వచ్చాడు. ఆహారం అనగానే మనకు పంటే గుర్తొస్తుంది. ఈ భూమి ఇవ్వాలి మనకు. కానీ ఆయన ప్రజలకి ఆయన ఈ భూమి మీద ఆధారపడకుండా
ఈ లోక సంబంధమైన ఆధారాల మీద వాళ్ళు ఆధారపడి బ్రతకకుండా ఒక ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని ఆకాశములో నుంచి కురిపించాడట. ఈ రెండు విషయాలు వినండి. ఇది పండితే వచ్చే పంట, అది కురిస్తే కురిపించబడే పంట. వాళ్ళ ఆకలి ఎలా తీర్చబడింది అనంటే ఆకాశంలో నుండి ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క ఆ సహాయము చేత ఆ మన్నా, ఆ ఆహారం కురిపించబడితే వాళ్ళంతా సమృద్ధిగా తిన్నారండి. తిన్నారు. ఎంత తిన్నారని నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు. అంత తిన్నారు. కొందరికి ఆమెనని తెలియదు, మనమే చేతులు పట్టు పైకి లేపాలి. ఇక చాలే లేగు అంటే అంతేనంటావా అంటారు. వాళ్ళకి ఆహారాన్ని అంత సమృద్ధిగా ఇచ్చాడట. ఇక కొదువ లేదు, ఇక ఆకలి లేదు, ఇక మరలా ఆ స్థితికి వెళ్ళవలసిన అక్కర లేదు అన్నట్లుగా వాళ్ళు ఊహించిన దానికంటే, వాళ్ళు అడిగిన దానికంటే సమృద్ధిగా ప్రభు వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళ ఆకలి తీర్చాడు. మీకు మరో మాట చెప్తా. పదిహేనవ వాక్యానికి రండి. 78వ కీర్తనలోనే 15వ వాక్యం. అరణ్యములో ఆయన బండలు చీల్చి. వింటున్నారా? అరణ్యములో ఎక్కడండి? నోళ్ళు తెరిచి మాట్లాడాలి నాతో. కొండల్లో కాదు, గుట్టల్లో కాదు, పర్వతాలలో కాదు, ఏ వ్యక్తి కనబడని ఒక శూన్యమైన అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా సముద్రమంత సమృద్ధిగా వాళ్ళకి నీళ్ళనిచ్చాడంట. చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా? ఏ కొట్టు. ఆమేన్. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇందులో నీళ్ళు ఇచ్చాడు అని చెప్పుకోవడం సర్వసాధారణం. బండను చీల్చాడు అని చెప్పడం ఒకవేళ అది దేవునికి సర్వసాధారణం కావచ్చు. అయితే ఆశ్చర్యం ఏంటో తెలుసండి, ఒక బండ కింద హలో వింటున్నదా? ఒక బండ కింద సముద్రమంత సమృద్ధిని పెట్టాడటండి. చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ దప్పిక తీర్చడం మాత్రమే కాదు, ఆ బండను చీల్చడం మాత్రమే కాదు, ఆ బండ క్రింద వారి కొరకై, ఆ ప్రజల యొక్క దప్పిక తీర్చడానికి కొరకై ఒక బండ క్రింద సముద్రమంత సమృద్ధి. మనం అనుకుంటాం, ఈ బండ నాకేం సరిపోద్ది, ఈ బండను కొడితే నీళ్ళు వస్తాయంట, ఆయన ఎంత రాగాలంట, నా దప్పికి తీర్చుకోవాలంట, ఈ బండ ఎంత, దాని బతుకెంత అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఆ చిన్న బండ క్రింద సముద్రమంత సమృద్ధి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నా ప్రభు నిన్ను మరువలేదు, నిన్ను విడువలేదు అనడానికి ఒక నిదర్శనం నీ కొద్ది జీవితంలో ఆయన ప్రసాదించే గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్న వారిలో ఏ ఒక్కరిని నేను అడిగి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడా అని అంటే, నన్ను ఆశీర్వదించలేదు బాబు అనే నరుడు ఎవడు కూడా ఇక్కడ లేనేలేడు. ఆమెన్. ఒకవేళ అలాంటి వాడు ఎవడైనా ఉంటే సమాధుల తోటలో ఉంటాడు. వాళ్ళ అడ్రస్ అక్కడ ఉంటుంది. సమాధి మీద ఒక రాతి పలక ఉంటుంది, క్రీస్తునందు మృతులైన వాళ్ళు ధన్యులు, మరణం జననం స్తోత్రం హల్లెలూయా, అంతే. సజీవుల దేశంలో సజీవుడిగా ఉన్న ప్రతి వాడు అనుక్షణం ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుతున్నవాడు, ఆ ఆశీర్వాదానికి పాత్రుడే. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ కొద్దిది చూచి ఏ అల్పమైనది, ఏ స్వల్పమైనది చూచి నిరాశ నిస్పృహల మధ్యలో నీవు అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోవలసిన అవసరం లేదు. కానీ నీ కొద్ది దానిలో, నీ కొద్దిపాటి జీవితంలో ఒక విస్తారమైన సమృద్ధి అంతా, ఆ యొక్క సముద్రం అంతా సమృద్ధిని ఆయన దాచి ఉంచగలిగిన దేవుడు, దాచి ఉంచగలిగిన వాడు. ఈ భూమి ఉందే, ఈ భూమికి ఆధారాలు లేవండి, అలా హ్యాంగ్ అవుతుంది, వేలాడుతుంది. ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఈ భూమి, దానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేకయే ఈ భూమిని నిలబెట్టిన వాడు
ఆధారాలు లేకయే నిన్ను పోషించుటకు శక్తి కలిగిన దేవుడు. నీ అవసరాలు తీర్చడానికి, నీ అక్కరలు తీర్చడానికి, నిన్ను స్వస్థపరచడానికి, సజీవులుగా నిన్ను సమాజంలో, సంఘములో సాక్షిగా నిలబెట్టడానికి ఆయన శక్తి గలవాడు. చూడండి, వాళ్ళు కొద్దిపాటి అయిన ప్రజలు కాదు, లక్షల కాల్బాలం అండి. వాళ్ళు తాగి తృప్తి పడే అంతగా సముద్రమంత సమృద్ధిని ఆ బండ కింద పెట్టి, ఆ బండను చీల్చి ఆ సముద్రమంత సమృద్ధిని ఆయన వాళ్ళకి దానంగా అనుగ్రహించాడట. ఈరోజు నేను మీతో చెప్పగలిగింది ఒకటే, అదేంటంటే దేవుని వాక్యం అనే బండ, దేవుని ఆశీర్వాదం అనే బండ ఒకవేళ కొద్దిగా నీకు కనబడవచ్చు. నీ కంటికి కనబడుతున్న మేఘం అరచేతి అంతే కనబడవచ్చు, కానీ దాని యొక్క విస్తరణ ఎలా ఉంటుందో తెలుసా? ఆ అరచేతి అంత మేఘం మోపైన వర్షంగా మార్చబడుతుంది. ఆ కొద్దిపాటి బండ క్రింద ఉన్న ఆ సముద్రం అంత సమృద్ధి నీ జీవితంలో, నీ ఆశీర్వాదం పొంగి పొర్లి ప్రవహించినట్లుగా నీ జీవితం అనే పాత్ర అది సరిపడదు, అది సరిపోవడానికి కుదరదు అన్నట్లుగా అనేకులని ఆశీర్వాదాన్ని గుర్తించున్నట్లుగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అంత సమృద్ధిని ఆయన అనుగ్రహించాడట. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. అదే కీర్తనలో 29వ వాక్యానికి రండి. 29వ వాక్యం, వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించి. వారు ఆశించినంత ఆయన వారికి అనుగ్రహించాడంటండి. ఏమండి, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. మనుషుల ఆశలకు ఈరోజున అవధులు ఉన్నాయండి? అయ్య బాబా, నోళ్ళు తెరిచి మాట్లాడండి. మనుషుల ఆశలకు ఈరోజున అవధులు ఉన్నాయండి? లేవండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఆశించిందంతా వాళ్ళకు అనుగ్రహించాడట. వాళ్ళు ఎన్ని ఆశించారో. ఒకనాడు ఆహారం కావాలన్నారు, మరోనాడు నీళ్లు కావాలన్నారు, మరోనాడు మాకు మాంసం కావాలన్నారు. ఏది? ఆరణ్యంలో. వారి హృదయాలలో కలిగిన ప్రతి అభిలాష, వారి హృదయంలో కలిగిన ప్రతి ఆశ, వారి హృదయాలలో మెదిలిన ప్రతి కోరికను ఆయన సిద్ధింపచేసి వాళ్ళ ఆశను తీర్చి వాళ్ళు అడిగినది ఆశించిందంత ఆయన వాళ్ళకి లేదు అని అనలేదట. నేను మాట నేను మీతో చెప్తాను, నీ హృదయంలో ఏ ఆశ ఉందో నాకు తెలియదు. నీ గుండెల్లో ఏ కోరికతో నువ్వు ఇక్కడ చేరి ఉన్నావో నాకు తెలియదు. ఏ అక్కరతో, ఏ అవసరతతో, ఏ కాంక్షతో ఇక్కడ చేరి ప్రభు వైపు నీ విశ్వాసాన్ని పెంచుకుంటున్నావో నాకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, నా ప్రభు ఇవాళ నీతో చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని దేవుని వాక్యం చెప్తుంది. అది ఏ ఆశ అయినప్పటికీ, మనుషులకు అసాధ్యమై, అధికారులకు అసాధ్యమై నీవు కట్టుకొనినా లేకపోతే నీవు ఉంచుకొనినా నువ్వు పెట్టుకొనినా, మనుషులకు ఒకవేళ అసాధ్యమైన ఏ కార్యమునైనను ఆయన చేయడానికి శక్తి కలిగిన వాడై, నీ కోరికను వమ్ము చేయక, నీ ఆశను వమ్ము చేయక, నీ కోరికను సిద్ధింపచేసి నా ప్రియులారా, వారు ఆశించిందంతా ఏది కూడా ఆయన వారికి అలక్ష్యము చేయక వారు అడిగింది. చూడండి, మన హృదయాలలో ఎన్నో ఆశలు ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది జరిగానా, తెగానా, తెల్లారానా అనుకుంటాం. ఇది వచ్చేనా, పోయానా, ఇది వచ్చేనా, సచ్చేనా, ఇది జరుగుతుందా, జరగదా, ఇది ఎలా సాధ్యం అని మనం అనుకుంటాం, మనకున్న చిన్న మనస్సుతో, చిన్న మెదస్సుతో. కానీ వాక్యం అంటుంది, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. వారు ఆశించింది ఆయన వారికి అనుగ్రహించి వారు కోరిన రేవుకి వాళ్ళని తీసుకొని వెళ్ళాడట. అయితే ఈ సంగతిని మీతో ఎందుకు చెప్తున్నాను నేను? అసలు ఈ చరిత్రలో ఒక్కొక్కటిగా నేను మీకు ఎందుకు చెప్తున్నాను? 13వ వాక్యంలోకి రండి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడట. ఆయన నీటిని వాళ్ళ కొరకు
రాసులుగా నిలబెట్టాడంటండి. కొట్టో గట్టిగా ప్రభుకు చప్పట్లు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు 70వ వాక్యానికి రండి. 70వ వాక్యం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతనిని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. తమ్ముడా, ఇదిగో తన సేవకుడైన దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, పిలిచాడంట. ఎందుకయ్యా ఈయన్ని పిలిచింది నువ్వు? ఎందుకయ్యా ఈయన్ని ఏర్పాటు చేసింది నువ్వు అని అంటే, ఆయన తన ప్రజలకు ఒక కాపరి కావాలని, తన ప్రజలను నడిపించే నాయకుడు కావాలని, తన ప్రజలకు ఉపదేశించగలిగిన ఒక ఉపదేశకుడు, ఒక నడిపింపు కావాలని ఆయన తన సేవకుడైన దావీదుని గొర్రెల దొడ్లో నుంచి పిలిచి పాడే గొర్రెలను వెంబడించుట మాన్పించి. అంటే ఈ దావీదుకి పాడుంది. పాడంటే సచ్చినప్పుడు ఎత్తుకుపోయే పాడి కాదు, మీరు అలా అనుకున్నారు. పాడి గొర్రెలు అంటే సమృద్ధినిచ్చే గొర్రెలు. ఈయనకి కొంత మంద ఉంది, ఈయనకేం దిగులు లేదు, ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నెలొచ్చేసరికి చేతి నిండా డబ్బు, ఒంటి నిండా ఆరోగ్యం, ఇంటి నిండా జనం, కంటి నిండా నిద్ర, నోటి నిండా నవ్వు. అయ్యగారు ఏదో ఒక విధంగా ఆహ్లాదకరముగా ఆశీర్వాదకరముగా అతడు బ్రతుకుతున్నాడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, శుభ్రంగా ఏ కొదువ లేకుండా యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగు అని వాడుకుంటున్నాడు అయ్యగారు. దా ఏం కొదువు లేదా నీకు, దా అని పిలిచి ఈయనకి ఏం నేర్పాడో తెలుసా? ఇక మీదట నీవు సమృద్ధిని వెంబడించకూడదు. నెలసరి వస్తుంది, మందుంది, మందుంది, నాకు దిగులేమో. ఇన్ని మేలులు చేస్తున్నాడు మీకు. మీ ఆకలి తీరుస్తున్నాడు, మీ దప్పిక తీరుస్తున్నాడు, సముద్రమంత సమృద్ధిని దాచిపెట్టాడు. మీ కొరకై ఆయన నీళ్లను ఏకరాశిగా నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, ఒక కాపరిని నియమించాడంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కూర్చో. ప్రియులారా, ఈ ఆశ్చర్యకరమైన ఈ మేలులన్నీ ఎప్పుడు చేశాడు? ఇప్పుడు నేను జాగ్రత్తగా చెప్పే మాటలు వినాలి. ఒక్కొక్కటిగా ఆయన చేసిన మేలులన్నీ చెప్పాను కదా. అలాగైతే ఈ మేలులన్నీ వాళ్ళకి ఎప్పుడు చేశాడు? ఇప్పుడు రండి, మీరు మొట్టమొదట చదివిన 23వ వాక్యంలో ఆ ప్రారంభపు వాక్యం ఏముంది? అయినను. చాలు. ఏంటి అయినను? ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెబుతూ వచ్చానండి. వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని, ఆకాశపు తూమెళ్ళు, ఆకాశపు ద్వారాలు తెరిచి వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడని, వారికి బండ క్రింద సముద్రమంతా సమృద్ధిని దాచిపెట్టాడని, వాళ్ళు ఆశించిందంతా వాళ్ళకు అనుగ్రహించాడని, వారి కొరకై నీళ్లను రాశిగా ఉంచాడని, వారి కొరకై ఒక కాపరిని నియమించాడని, ఇవన్నీ మనం చదువుతూ వచ్చాం. అవే కాదు, ఇంకెన్నో ఉంటాయి. అయితే ఈ వాక్యంలో మనం గమనించాలి, అయినను అంటూ ప్రారంభించాడు ఈ ఆశీర్వాదాలన్నీ. అయినను అంటే ఏంటి బాబు, ఏం జరిగింది అనంటే, ఇప్పుడు మీరు 11వ వాక్యంలో దానికి సమాధానం వెనక్కి వస్తే 11వ వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. చూడండి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. వినండి, తలల పైకి నేను చెప్పే మాట. అసలు
మీరు 23వ వాక్యం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. 11వ వాక్యంలోనే ఏముందంటే, వారు ఆయన ఆశ్చర్యమైన కార్యములను, వారిపై ఆయన చూపిన అపారమైన ప్రేమను, ఆయన వారిపై చూపిన ఉన్నతమైన ఆ కృపను వాళ్ళు మరచిపోయారట. వాళ్ళు ఆయనను మరచిపోయినా ఆయన వారిని మరచిపోలేదు గనుక, ఇప్పుడు చెప్పండి, ఆకాశపు ద్వారాలు తెరిచి ఆహారం ఇచ్చాడు. ఎప్పుడు వీళ్ళు ఆయనను మరచిపోయినా ఆయన వారిని మరచిపోలేదు గనుక. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి, దేవుడు నన్ను మర్చిపోయాడు అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? నాకు సమాధానం చెప్పండి. అయ్యా, నన్ను దేవుడు మర్చిపోయాడు, నాకు దూరం అయిపోయాడు, నన్ను కష్టాల ఊపిలో నిలబెట్టేశాడు, నిందల వలయాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో నన్ను ఒంటరి పాలు చేసేస్తాడు, నాకు దేవుడు దూరం అయిపోయాడు అనే నరుడు నరలోకములో నరమలాడుతున్నవాడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తే ఎవడు కూడా ఈ భూతలముపై కనబడడు. వాక్యం దానికి సెలవిస్తుంది. నీకు ఆహారం ఇచ్చి, నీకు నీళ్ళనిచ్చి, నీకు బ్రతుకునిచ్చి, నీకు కాపుదలనిచ్చి, నీకు ఒక కాపురనిచ్చి అనుదినం ఆయన నిన్ను నీరు కట్టి ఫలింప చేస్తున్నాడు. ఈ రోజున సజీవుడిగా నువ్వు బ్రతుకున్నావు అని అంటే, నీవు ఆయనను మర్చిపోయినప్పటికీ కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు గనుకయే. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలకించండి. వాళ్ళు ఆయనను ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు మర్చిపోయారు, కానీ ఆయన మర్చిపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎన్ని విషయాలలో మనం దేవునికి దూరం అవుతున్నా, అనేక విషయాలలో ఆయన ఆశ్చర్యమైన కార్యములను మర్చిపోయే మందమతులమై మనం కొనసాగుతున్న మనల్ని వెంబడిస్తుంది ఒక బలమైన హస్తం. మనల్ని వెంబడిస్తుందండి ఒక బలమైన హస్తం. ఆ బలమైన హస్తం మనల్ని ఆ నాశన కోపంలోనికి దిగజారిపోనివ్వకుండా మన అవసరతలు తీర్చి, మన అక్కర్లు తీర్చి, మన హృదయ అభిలాషలు తీర్చి, మనం ఆశించింది ఏది కూడా దూరం కాకుండా, ఒమ్ము చేయకుండా ఆయన మనకు దాతృత్వపు హృదయముతో గుప్పిలు విప్పుతున్నాడు. ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. వాక్యం అంటుంది, ఆయన నిన్ను మరచిపోలేదు. స్తోత్రం కలుగునుగాక. ఇది ఒకటి. రెండవ అనుభవం చెప్తాను. రెండవ అనుభవం ఆయన మరచిపోలేదు అనడానికి నిదర్శనం. రెండవ అనుభవం ఏంటంటే, చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 22వ వాక్యం అండి. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి. వినండి, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దనే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము. ఓకే, ఇక్కడ చూడండి, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. ఎప్పుడు? మీరు తిరిగి రావాలట. ఎక్కడి నుండి? వింటున్నారా? ఆయన మనకున్న అవిశ్వాసాన్ని బాగు చేస్తాడట. ఎందుకు ఆయన బాగు చేయవలసిన ఆ దుస్థితి మనకు వచ్చింది అనంటే, 21వ వాక్యంలో చూడండి, ఆలకించుడి, చెట్లు లేని మెట్ల మీద ఒక స్వరము వినబడుచున్నది, ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి. చెప్పండి నాకు సమాధానం. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఏం చేయాలట? ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపన, వాళ్ళు రోదన చేసి విజ్ఞాపన చేస్తే, ఇక తలలపైకి నన్ను చూడండి, నేను చెప్తాను. ఆ ప్రజలు దుర్మార్గులై
ప్రియులారా, కాస్త కఠోరంగా ఉంటుంది ఈ మాట. మనం ఎవరిని అంటామంటే దుర్మార్గులని? ఆడు పెద్ద దుర్మార్గుడు, ఆడు పెద్ద పనికి మాలినాడు, కృతజ్ఞత లేనివాడు, ఆడు దుర్మార్గుడు అని ఎవరిని అంటామంటే చేసిన మేలులను మర్చిపోయిన వాడిని దుర్మార్గుడు అంటామండి. ఈ ప్రజలు ఎలా ఉన్నారు అనంటే, తమ దేవుడైన యెహోవాను, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను, ఆయన నడిపించిన పవిత్రమైన పరిశుద్ధమైన మార్గాల్ని విసర్జించి దుర్మార్గులయ్యారట. అయితే వారి యొక్క దుర్మార్గతను గుర్తించి వాళ్ళు దేవునిని మరచిన దానిని బట్టి గనక వాళ్ళు కన్నీళ్లు కార్చి మొరలిడి ప్రార్థన చేసి పశ్చాత్తాప్తులై ఆయన వైపు తిరిగితే, వాళ్ళు ఆయనను మర్చిపోయారే కానీ ఆయన వారిని మరువలేదు గనుక వారి యొక్క అవిశ్వాసాన్ని బాగు చేసి, ప్రియులారా, ఈ చెయ్యి విరిగిందనుకోండి బాగైపోద్ది, కాలు విరిగిందనుకోండి బాగైపోద్ది, జ్వరం వచ్చిందనుకోండి బాగైపోద్ది, శరీరంలో ఏ అవయవానికి అనారోగ్యం వచ్చినా బాగైపోద్ది. నేను ఒక మాట మీద చెప్తాను, వినండి జాగ్రత్తగా. హృదయానికి రోగం వచ్చిందనుకో, దాన్ని ఎవడైనా బాగు చేస్తాడా? విశ్వాసము అవిశ్వాసము ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అనంటే శరీరంలో నుంచి కాదు. ఏ కాలుకో, ఏ చేతికో, ఏ కంటికో, ఏ పంటికో, ఏ తలకో సంబంధించింది కాదు. ఇది ఒక హృదయ స్పందన, విశ్వాసమైన అవిశ్వాసమైన. ఇప్పుడు ఈ హృదయాన్ని బాగు చేసి అవిశ్వాస సంబంధమైన ప్రతిదానిని తీసివేసి ఒక విశ్వాస సంబంధమైన వ్యక్తిగా అతనిని బాగు చేయగలిగిన ఒక శక్తివంతుడు కావాలి. ఆయన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన ప్రియులారా. వాళ్ళు ఆయనను మర్చిపోయారు, ఆయన వారిని మర్చిపోలేదు కనుక ఆయన చెప్తున్నాడు, మీరు కన్నీళ్లు కారిస్తే ఆయన మరలా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, విడువడు, ఎడబాయడు, తోలనాడడు, ఎడబాయడు. ఆయన కనికరము కలిగిన ఆయన హస్తం మిమ్మల్ని స్పర్శిస్తుంది, మీలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. కొందరు మనుషులు చూడడానికి బాగానే ఉంటారు, ఆరంగుళం పొగడేరు కొట్టుకొని వస్తారు, వచ్చేటప్పుడు ఆరంగుళం పొగడేరు, ఇంట్లో పొగడేరు అయిపోతే పొయ్యిలో ఉన్న బూడిదన్న రాసుకుంటారు. మరి ఏం చేస్తారు? గ్యారెంటీ కలర్ అయిపోయా. 8 గంటల నుండి 10 గంటల వరకు, 9:30 10 గంటల వరకు తొట్టి దగ్గర కూర్చొని చింతపండు నిమ్మకాయ వేసి రుద్ది చెత్తేసి తోముకొని వచ్చారు మొఖాన్ని. చూడ్డానికి బాగానే ఉన్నారు, కానీ హృదయ అంతర్భాగాలు చూస్తే, గుండె లోతుల్ని గమనిస్తే, నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడంట. చాలా కాలమైంది ఆ ఇంటికి వెళ్ళి. ఆ దారిని వెళ్తూ ఇక్కడ మనోళ్ళు ఉన్నారు కదా, ఈరోజు ఇక్కడ ఉండి రేపటి రోజున ఆ ఊరు వెళదాం మీటింగులకి అని చాలా కాలమైంది వాళ్ళని చూసని ఆ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు టీచర్లు అంటండి. మరి ఇది నాకు అడ్రస్ సరిగ్గా తెలియదు, వాటి ఆనవాళ్ళు కూడా నాకు తెలియదు, వాటి పూర్తి వివరాలు మీకు ఎవరికైనా తెలియాలని ఆరాటం మీకు కలిగితే వెళ్ళి యేసన్న గారిని అడిగేసారండి. యేసన్న గారు చెప్తుంటే విన్నాను నేను, అది మీకు చెప్తున్నా. ఉదయాన్నే ఆ ఇంటికి వెళ్తే వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారంటండి. అయ్య బాబా యేసన్న గారండి, చాలా కాలమైందండి మీరు వచ్చి, ఒక ఉత్తరం కూడా రాయకుండా వచ్చారండి, అయినా పర్లేదండి, నాకు చాలా సంతోషమండి. అమ్మ ఉత్తరం రాసేంత కాదు, రేపటి రోజున మన పక్కన ఊరిలో మీటింగ్ ఉంది, ఈరోజు మీతో ఉండి రేపు ఆ మీటింగ్కి వెళదామని వచ్చానమ్మా, చాలా కాలమైంది కదా, అట్లా అని చాలా సంతోషమండి అని వాళ్ళు సంబరపడిపోయారు. అంతలో 2 పిల్లలు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు.
ఆ ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బ్యాగులు తగిల్చుకొని వెళ్తుంటే ఏసన్న గారు వాళ్ళని చూసి, అమ్మా నీ పిల్లలు వీళ్ళు, అయ్యి బాబోయ్ పెద్దోళ్ళు అయిపోయారమ్మా వీళ్ళు, నేను పొట్టోళ్ళుగా ఉన్నప్పుడు చూసాను వాళ్ళని, అయ్యి బాబోయ్ అని వాళ్ళని చూస్తే ఏసన్న గారికి సంతోషమైపోయిందట. అంత చక్కగా ఉన్నారు బ్యాగులు తగిలించుకొని. ఒక్కొక్కడు యూకేజీ ఎల్కేజీ టిఫిన్ కేజీ అంటున్నాడు. ఓరే బాబోయ్ పెద్దోళ్ళు అయిపోయారా మీరు అట్లని ఏసన్న గారు అన్నారట ఆమెతో, అమ్మా బంగారు లాంటి బిడ్డల్ని ఇచ్చాడమ్మా దేవుడు నీకు, వాళ్ళని చూసుకుంటేనే కడుపు నిండిపోతుందమ్మా అన్నాడట. ఆమె మీరు నవ్వునట్టుగా నేను నవ్వి, ఏంటండి ఏసన్న గారండి వాళ్ళని చూసుకుంటేనే కడుపు నిండిపోతుందా, మా కడుపు మండిపోతుంది ఇక్కడ, ఏంటమ్మా అంతలా మాట అంటావు, చక్కటి బిడ్డలు బంగారు బొమ్మల్లాగా ఉన్నారు, బంతుల్లాగా ఉన్నారు అంటే అవనిందట ఏసన్న గారండి ఈ రోజు అంతా ఇక్కడే ఉంటారుగా సూతురులేండి అనిందట. ఛీ అట్లా అనుభవమా అని వాళ్ళిద్దరిని పిలిచి అలాగని అంటే వాళ్ళమ్మనిందట, అదే ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దురా మీరు, ఏసన్న అంకుల్ వచ్చాడు, మనమంతా ఈరోజు అంకుల్తో ఉందాం, వెళ్ళొద్దు స్కూల్కి వెళ్ళొద్దు, బ్యాగులు తీసేసండి ఎక్కడున్నాండి అని భార్య భర్తలు అన్నారట. అన్నయ్య మీరు టిఫిన్ చేసి కాస్త రెస్ట్ తీసుకోండి, మేమిద్దరం స్కూల్కి వెళ్ళిపోయి లీవ్ లెటర్ పెట్టేసి సెలవు పెట్టేసి వచ్చేస్తాం, మరలా ఈ రోజంతా మీతో ఉంటాం, మేము మాకు సంతోషంగా ఉంది, రేపటి రోజున అలాగే మీటింగ్కి వెళదాం, మీరు ఈ రోజంతా మాతోనే ఉండాలి, మీరు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి అని వాళ్ళిద్దరితో కూడా చెప్పిందట. ఆడపిల్లను మగపిల్లాడు వాళ్ళిద్దరు. పాపా బాబు మీరిద్దరు అంకుల్ జాగ్రత్తలు చూసుకోండి, మేము ఇప్పుడు వచ్చేస్తాం, సెలవు పెట్టేసి వచ్చేద్దాం అని వాళ్ళు ఏసన్న గారికి రూమ్ ఇచ్చి వెళ్ళిపోయారంట. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఏసన్న గారు టిఫిన్ చేసి ఆ రాత్రంతా జర్నీ చేశాడు కదా, అలసిపోయినాడు కదా, టిఫిన్ చేసి పడుకుందామని వెళ్ళి గదిలోకి పడుకున్నాడంటండి. పడుకొని కాస్త బాగా అలసిపోయినాడు కదా, ఆదమర్చి అలా నిద్రపోయేసరికి ఈ కాలు ఎవరో కోస్తున్నట్లుగా అనిపించి అని లేచాడట. లేస్తే ఆ పిల్ల ఉందే బుడది, ఆ పిల్ల అంత బ్లేడ్ ఒకటి చేతిలో పట్టుకొని కాళ్ళ దగ్గర నిల్చొని కోత కోత, పిచ్చిదాన ఏంది కోసేది అంటే గోరు కోత. అప్పుడే చూస్తే ఆ కాలుకి అంత రక్తం వస్తుంది అంటాడు. నాయనో ఆ పిల్లకి ఏమి చలనం లేదు, బ్లేడ్ చేతులు పట్టుకొని కోత అంటుందట. ఏంటి సైతాన్ కోటపోయి జుట్టు పట్టుకొని గసగస ఈడ్చుకెళ్ళి బయటకు నెట్టి, సైతాన్ నన్ను సేవ చేయకుండా కాలు కోస్తావా, సైతాన్ దూరినట్టుంది నీకు, అమ్మో నాయనో కాస్త కాక నేను ఆదమర్చిపోయి నిద్రపోయింటే నా పరిస్థితి ఏంటి, యేసు రక్తమే జయం అని ఆ పిల్లని తీసుకెళ్ళి బయటికి గెంటి తలిపేసి వచ్చి మరల పడుకొని యేసు రక్తమే జయం నాయన, యేసయ్యా నీకు స్తోత్రం కాపాడావు నాయన అనుకుంటున్నంతలో ఈ గోను సంచులు కుట్టే దబ్బలం ఉందా, ఆ దబ్బలంతో కింద నుంచి ఎవడు పొడుస్తున్నాడు అంటాడు. యేసు రక్తమే జయం లేచి మనస కింద చూస్తే వాడట పొడుతా పొడుతా అంటున్నాడట. ఒరే సైతాన్లారా, వాడిని జుట్టు పట్టి బయటికి నెట్టి, నాయనో ఇది ఏం కర్మరా, రాక్షసులు కొంపు నెట్టుంది ఇదే నా కర్మ, వాడిని జుట్టు పట్టి గసగసగా ఈడ్చుకెళ్ళి బయటికి నెట్టి రెండు తలుపులేసి వాళ్ళిద్దరూ సెలవు పెట్టి వస్తానన్నారు కదా, వాళ్ళు వచ్చేంతవరకు నడి మంచం మీద కూర్చొని ఉన్నాడట ఏసన్న గారు. వాళ్ళు వచ్చి అన్నారంటే ఏంటండి ఏసన్న గారండి పడుకొని రెస్ట్ తీసుకోకపోయినావా అన్నాం. అమ్మ తల్లే రెస్ట్ ఏంటే తల్లే, నువ్వు కనింది బిడ్డలను కాదే రాక్షసులను కన్నావే తల్లే అవనిందట. ఉదయం ఏదో బంగారు పోతులు అన్నావుగా ఏసన్న గారండి, ఏదో బంగారు పోతులు కడుపు నిండిపోతుంది ఏదో అన్నావు కదండి ఏసన్న గారండి. అమ్మ పొరపాటు అన్నానమ్మ మాట. వాళ్ళు చూసేదానికి రబ్బర్ బంతులాగా ఉన్నా కానీ ఇప్పుడు చెప్పండి వాళ్ళ మనస్తత్వం రాక్షసత్వం. మీకు అర్థమైందా? అబ్బా చూడడానికి కొంతమంది నోట్లో వేలు పెట్టిన ఐ డోంట్ నో కొరకడం నాకు తెలియదు. ఆహా కొంతమందిని చూసి ఎంత అమాయకంగా పీజలాడన్నా సూత్రాలన్నా. ఆహాహా నా తల్లె బంగారు తల్లె గుడిని గోపురాన్ని దిగమింగి తగునా అన్నట్టు ఇక్కడికి వచ్చి సోత్రే హల్లెలూయా. కనబడే రూపాలు వేరు, అంతరంగికంగా చోటు చేసుకుని ఉన్న రాక్షసత్వం వేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి,
శరీరానికి కలిగిన రుగ్మతలు ఒకవేళ బాగు కావచ్చు, శరీరానికి ఉన్న బలహీనతలు ఒకవేళ తొలగిపోవచ్చు, కానీ అమూల్యమైన వర్తమానం ఇదిగో ఈ వాక్యంలో మనం గమనించవలసింది. మీ హృదయాలు చెడిపోయి ఉన్నాయి, మీ హృదయాలు కాఠిన్యమై రాక్షసత్వముతో పెనవేసుకొని అవిశ్వాసము చేత నింపబడిపోయాయి. ఆ అవిశ్వాసము చేత నింపబడిన ఆ హృదయములను ఆయనే బాగు చేస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయము కట్టుచున్న వాడని, వారి గాయము కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయము కట్టుచున్న వాడని, వారి గాయము కట్టుచున్న. వారి గాయాలు, హృదయానికి కలిగిన బాధలు, హృదయానికి కలిగిన బాధలలో ఉన్న ఆ గాయాలు, ఆ గాయాలలో ఉన్న ఆ గేయాలు ఎలాంటివి అనంటే హృదయాన్ని తొలిచివేసేవి. ఆ హృదయానికి కలిగిన గాయాన్ని, ఆ హృదయానికి కలిగిన కల్ముషాన్ని, హృదయానికి కలిగిన పాపాన్ని, హృదయానికి కలిగిన మస్టుని, హృదయానికి కలిగిన అతిథేంద్రియాన్ని కడగగలిగిన శక్తి గలవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన. ప్రియులారా, ఎలా మారుస్తాడు ఆ హృదయాన్ని? ఆయన కడిగి పరిశుద్ధపరిచి స్వస్థపరిచి ఆ అవిశ్వాస సంబంధమైన హృదయాన్ని ఎలా మారుస్తాడంటే 2-3 మాటలు నేను మీతో చెప్తాను. చూడండి ఆ మాటను కూడా. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 57వ వాక్యం చూడండి. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక, చూడండి, మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువకను, ఆయన విడిచేవాడు కాదంటండి, విడువక వదలక మన పితరులకు తోడుగా ఉన్నట్లు, మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లుగా, నోటిటే, తన మార్గములను అన్నింటినీ అనుసరించి నడుచుకొనేనట్లు తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకొను, తన వైపు తిప్పుకొను. స్తోత్రం కలుగును గాక. ప్రియులను గమనించండి, మన అవిశ్వాస సంబంధమైన మన హృదయాలను ఆయన విడువక, వదలక, మరువక, ఎడబాయక వాటిని, మన హృదయాన్ని స్వస్థపరిచి ఆ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకుంటాడట. ఎటో తిరిగిన మన హృదయాన్ని, ఎటువైపో చూస్తున్న మన హృదయాలని. అర్థమవుతుందా నేను చెప్పే మాట మీకు? దేని మీదనో ఆధారపడిన మన హృదయాలని, విశ్వాస సంబంధమైన జీవితాన్ని విసర్జించి అవిశ్వాస సంబంధమై అవిశ్వాసము చేత అపజయాల పాలై అపజయాల మధ్యలో విసిగి వేసారి విరక్తి చెందిన ఆ బ్రతుకులను ఆయన వైపు తిరుపుకుంటాడంట. అంటే అర్థం ఏంటంటే, అవిశ్వాస సంబంధమైన బ్రతుకుని తీసివేసి విశ్వాస సంబంధులమై ఆయన వైపు తిరిగి విశ్వసించగలిగిన హృదయాలుగా మారుస్తాడు.
ఎందుకనంటే ఆయన నిన్ను విడువక మరువక. నీవు ఆయనను మరచిన దానిని బట్టి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపుడవై, నా ప్రభువా నేను నీకు దూరం అయిపోయాను, నిన్ను మర్చిపోయాను, ఇదిగో నేను అహంకారునై గర్వమనే గుర్రం వెక్కి ఈ లోకాన్ని చురుకొని పాపపు వడిలో నిద్రపోతున్నాను, ఇదిగో నేను నీకు దూరమైన ఈ స్థితిని గుర్తించాను, నన్ను క్షమించు అని ఆయన పాద పద్మము ఎదుట శిరస్సు వంచి, నీవు గనక పశ్చాత్తాప్తుడవైతే నిన్ను విడువక నిన్ను వదలక నీ అవిశ్వాస హృదయాన్ని బాగు చేసి నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుతాడు. ఆయనను పూర్ణంగా నువ్వు విశ్వసించేటట్లుగా నీ హృదయాన్ని మారుస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నువ్వు పూర్ణంగా ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా. నేను ఒక మ్యాగజైన్లో ఒక వార్త చదివానండి. చిత్తూరు ఉంది కదా, చిత్తూరు, ఆ చిత్తూరులో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడండి. ఆటో డ్రైవర్ ఆ ఆటోలో వెళ్తుంటే ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది. ఆయన చెయ్యి విరిగిపోయింది. నేను ఆ మ్యాగజైన్లో ఆ వార్త చూసి నేను నిజంగా ఎంత కృతజ్ఞతాస్తుతి చెల్లించాను. ఆయన చెయ్యి విరిగిపోయింది. అప్పుడేం జరిగిందంటే పుత్తూరుకు తీసుకెళ్ళి కట్టించారు. కొన్ని రోజుల తర్వాత భయంకరమైన నొప్పి. మరలా వెళ్తే వాళ్ళు మరలా చూసి పరీక్షించి అన్నారట, నువ్వు మనిషివా దున్నపోతువాయా బాబు. ఆ డాక్టర్లు అంటండి, నీకు చెయ్యి విరిగింది, దానికి కట్టు వేశాము, ఆ విరిగిన చేతిని ఎముకను లాగి సెట్ చేసి కట్టు కట్టాము, నువ్వు మరలా ఆటో దోలేవా? లేదండి. మరి ఎందుకైంది ఇలాగా? ఒక ఎముక మీదకి ఒక ఎముక ఎక్కిపోయి సెట్ అయిపోయింది. విరిగిన ఎముక మరొక ఎముక మీదకి ఎక్కి సెట్ అయిపోయింది. మరి ఏం చేయాలండి? ఏం చేసేదేముంది? మరలా సెట్ అయిపోయిన ఎముకని మరలా ఇంచి లాగి కట్టాలి. అమ్మ బాబోయ్, నేను తట్టుకోలేను బాబోయ్ అట్లా. అంతలో అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారట, ఆ నొప్పికి తట్టుకోవాలనుకుంటే ఏది ఏది మందు కాస్త పుచ్చుకో. ప్రియులరా, అతడు అన్నాడట, నేను మందు పుచ్చుకునేవాడిని కాదు, నా దేవుని మీద ఆధారపడేవాడిని. నేను లోకములో ఉన్న ఈ బానిసపు ఈ యొక్క అలవాట్లని విడిచిపెట్టి రక్షించబడిన వాడిని, ఈ దుర్వ్యసనాలలో నుంచి బయటకు వచ్చిన వాడిని, ఒకనాడు కక్కిన వాడిని, మరలా ఈ శరీరంలో ఉన్న ఈ బాధ తట్టుకోవడానికి మరలా సచ్చిన దానిని లేకపోతే కక్కిన దానిని ముట్టుకోవడానికి ఇష్టపడేవాడిని కాదు. అవసరం లేదు నాకు. బయటకు వచ్చేసాడు. వెళ్ళిపోదాం పద అని భార్యని అడిగాడు. భార్య అనిందంట, అయ్యా మరి చెయ్యి నొప్పి తట్టుకోవాలి కదా, సరే తాగకపోయావులే, కొంచెం తట్టుకో, వాళ్ళు ఏదో చేస్తారంటే. పాపం ఆ పత్రికలు అలాగే రాశారండి. వాళ్ళు తన భార్యను బతిమాలాడట, నేను ఆ బాధ తట్టుకోలేను, వద్దు వెళ్ళిపోదాం పద. ఏం చేస్తాం అంటే ఆయన అన్నాడట, ఈ డాక్టర్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి నా చేతిని బాగు చేయడం అసాధ్యమైన కార్యమేం కాదు. వెళ్ళిపోదాం పద. ఇద్దరు బస్సు ఎక్కి వస్తుంటే చిత్తూరుకు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక వాల్ పోస్ట్, ఆ వాల్ పోస్ట్ చూసుకొని, అప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. దినకర్ గారు ఉన్నారండి, పెద్ద ఆయన. చిత్తూరులో వాల్ పోస్ట్ ఏమనంటే,
మెరీనా బీచ్లో మహోత్సవాలు, దినకర్ గారివి జీసస్ కాల్స్ వాళ్ళ మహోత్సవాలు అని వాల్ పోస్ట్ చూసి మరలా అక్కడి నుంచి చిత్తూరు నుంచి చెన్నై వెళ్ళారంటే భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి మెరీనా బీచ్లో మహాసభలు జరుగుతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం, అంత జనం మధ్యలో ఆఖరణ ఎక్కడో నిల్చొని ఆ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చాడంటండి, నా దేవా నీవు నన్ను బాగు చేయగలవని నేను విశ్వసిస్తున్నాను. నేను మరలా లోకం వైపు వెళ్లకుండా సహాయం చేయి. అలానే మీకు ఒక మాట చెప్తాను వినండి. ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది, చిత్తూరు వచ్చేసారు వాళ్ళు. ఆ రాత్రి జర్నీలో అయిపోయింది. ఆ మరుసటి రోజు రాత్రి అంటండి విపరీతమైన నొప్పి అంటండి చెయ్యి. ఆ పత్రికలో వాళ్ళు రాస్తారు, ఆయన రాస్తాడు, ఆ రాత్రి ఆ నొప్పికి తట్టుకోలేక తలగడగా పెట్టుకున్న దిండుని ముక్కలుగా కొరికి పడేశాడంటండి ఆ నొప్పికి. ఇక బంధువులంతా ఉదయాన్ని వచ్చి తిట్టారంట, పిచ్చోడా ఈ బాధ ఏందో అక్కడ పడితే వాళ్ళు మరలా ఆ చేతి కట్టేస్తారుగా, ఇక్కడికి వచ్చి దుండును కొరికేసి ఇంత నొప్పి భరించకపోతే ఇంకాస్త ఓపిక పడితే వాళ్ళు అక్కడ చేస్తారు కదరా. పట్టు బలవంతాన అతను మరలా పుత్తూరుకు తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, మన దేవుని మహత్యాన్ని గురించి నేను చెప్తున్నాను వినండి. పుత్తూరుకు తీసుకుని వెళ్తే వాళ్ళు ఆ పాత కట్టు తీసేసి కోసి చేతిని చూస్తే చేతిని ఆ డాక్టర్లకి చెప్పసఖ్యం కాలేదంటండి. ఏంటంటే ఎక్స్రే తీసి మరలా అన్ని పరీక్షించి చూస్తే ఆ చెయ్యి మామూలు చెయ్యిలాగా, కనీసం ఆ చెయ్యి విరిగిన చోట వెంట్రుక పూసంత గీత కూడా లేదంటండి. ఆ ఎముకని బాగా ఎవరో సెట్ చేసి పెట్టినట్లుగా, స్వస్థపరిచినట్లుగా ఆ విడుదల అతను. వాళ్ళు ఒకటే మాట చెప్పారంట డాక్టర్లు, ఇది మనుషుల వలన కలిగింది కాదు, ఇది మనుషులకు అసాధ్యమైన కార్యం. ఇది నువ్వు దేవుడు నమ్మావు గనుక, ఆయనను విశ్వసించావు గనుక, ఆయన మీద ఆధారపడ్డావు గనుక, ఆయన మీద ఆనుకున్నావు గనుక, సర్వశక్తి కలిగిన దేవుని మహత్యం ఇదే. ఆ జీసస్ కాల్స్ వాళ్ళ యొక్క మాసపత్రిక, యేసు పిలుచుతున్నాడు అనే మాసపత్రికలో ఆ భార్య భర్తలిద్దరు ఫోటోలు వేసి, ఆ ఎక్స్రే ఉందే ఆ ఎక్స్రేలను కూడా ఫోటోలు తీసి, పాతది కొత్తది రెండు ఫోటోలు కూడా వేసి ఆ సాక్ష్యపు పుటంలో ఆ సాక్ష్యం దాంట్లో రాసినప్పుడు నేను చదివానండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, దేవుని వాక్యం అంటుంది, దేని మీదో ఉండవలసిన నీ మనస్సు, దేని మీదనో ఆనుకొని ఉన్న నీ హృదయాన్ని ఆయన నిన్ను విడువక ఎడబాయక, ఆయన వదలక విడువక, ఆయన నీ హృదయాన్ని బాగు చేసి ఆ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుతాడట. ఎవరి వైపు అండి చెప్పండి? బంధువుల మీద నీ హృదయాన్ని, లోకం మీద నీ హృదయాన్ని, లోకములో ఉన్న వాటి మీద ఉన్న నీ హృదయాన్ని బాగు చేస్తాడు, శుభ్రంగా కడుగుతాడు. నీ హృదయాన్నిలో ఉన్న ఆ చెడు కార్యక్రమాలన్నీ తీసేసి నీ హృదయం ఆయన మీద ఆనుకునేటట్లు, నీ హృదయం ఆయనను విశ్వసించేటట్లు, మరణమైన ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా ఆయన మీద మనం ఆనుకునేటట్లు మన హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుతాడట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున నీ హృదయం దేని మీద ఉందో, నీ హృదయం దేనిని ఆనుకొని ఉందో, దేని మీద ఆధారపడి ఉందో, ఆ హృదయాన్ని ఆయన చేతికి నిమిస్తే, ఆయనకు సమర్పిస్తే ఆ హృదయాన్ని ఆయన వైపు తిరిగేటట్లు దానిని స్వస్థపరుస్తాడట. ఆమేన్. నూతనమైన మార్గములో తొట్టిల్లకుండా నడిపించును, నూతనమైన మార్గములో తొట్టిల్లకుండా నడిపించును, దేవుని సన్నిధి ప్రభావము నీ
నిశ్చయముగా సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తులనెదురింతును ఇంకా ఆత్మీయ బలము పొందుకొని లౌకిక శక్తులనెదురింతును గట్టిగా దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును నా యేసయ్యతో. ఆమేన్. మరొక మాట, నీ హృదయాన్ని బాగు చేసి ఏం చేస్తాడో మరొక మాట కూడా చెప్తాను. అదేంటంటే 61వ వాక్యం. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకు ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును ఆయన చేసిన నిర్ణయాల్ని చేసుకొనుటకు మీ హృదయమును మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. మన హృదయాల్ని సర్వసిద్ధముగా మారుస్తాడంట. చెప్పండి, ఎలా మారుస్తాడండి? అంటే అర్థం ఏంటంటే, నీవు ఆయనతో ఒడంబడిక చేసుకొని, ఆయనతో నిబంధన చేసుకొని, నీవు ఆయనతో ఒక నిబంధనానుసారమైన మార్గాలలో చేపట్టి నడుచుకునేటట్లు, నడిపించబడేటట్లు నీ హృదయాన్ని సర్వసిద్ధముగా. కొంతమందికి వినండి, ఎన్ని వాక్యాలన్నా చెప్పండి, ఎంత వాక్యమన్నా చెప్పండి, వాళ్ళ హృదయం సిద్ధపరచబడదండి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రెఫరెన్సులు చెప్పి, రెఫరెన్సులు బోధించి, వాక్యం ప్రకటించి, గొంతు చించుకొని గుండెలు అవిసేటట్లు అరవండి, కేకలేయండి. నో రెస్పాన్స్. అంటే ఆ వాక్యాన్ని అంగీకరించడానికి వాళ్ళ హృదయం సర్వసిద్ధముగా లేదు. వాక్యం అంతా వినిన తర్వాత ఏమంటాడో తెలుసండి? సరే పాస్టర్ గారండి, నాకు కొంచెం టైం ఇవ్వండి అంట. మరలా ఏమండి పాస్టర్ గారండి, మీరు చెప్పిన వాక్యం బాగానే ఉంది కానివ్వండి, మీరు చెప్తే కాదండి, నాకు ప్రభు చెప్పాలి కదండి. మరి తెక్క మొహం కూడా నీకు మళ్ళీ ప్రభు వచ్చి చెప్తాడా? మూర్ఖత్వం. ఏమండి మీరు చెప్పడం కాదండి, నాకు ప్రభు చెప్పాలండి. నేనంటాను, ప్రభువే ఈ రోజున ఒక సాధనముగా, ఒక సావకునిగా నిలబెట్టి నీ ఎదుట ఒక సావకుని ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఇది దైవ వాక్కు. మరలా నీకు ప్రభు వచ్చి చెప్పడం ఏంటి? మీరంతా నన్ను సీరియస్గా చూస్తున్నది ఏంటి? ఏం కేసు పెడతారా నా మీద ఏమన్నా? మీరు నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిసం పొందవయ్యా? లోక ఆచారాలలో నుంచి విడిపించబడవయ్యా? ఐహిక విచారాలలో నుంచి విడుదల పొందిన వాడవై సుఖశాంతులతో బ్రతకవయ్యా?
నాకు ప్రభు చెప్పాలండి. కొందరికి దేవుని వాక్యం వినేటప్పుడు ఆ సర్వసిద్ధమైన హృదయం ఉండదండి. నేను అనకూడదు, కానీ కొందరు విమర్శనాత్మకంగా వింటారు వాక్యాన్ని. అంటే ఎట్లా? ఈయన చెప్పిన వాక్యంలో ఏమేమి తప్పులు ఉన్నాయో చూద్దాం. విమర్శనాత్మకంగా. కొందరు సరదాగా వింటారు వాక్యాన్ని. హలో, వింటున్నారని చెప్పే మాట. ఎలా వింటారండి వాక్యాన్ని? మార్చుకోవాలి, ఆశీర్వదించబడాలి అని వినరు, సరదాగా వింటారు వాక్యాన్ని. పర్లే, బాగానే చెప్పాడు, భలే నవ్విచ్చాడయ్యా ఆయన, దేవుడు నవ్వలాగా సచ్చావయ్యా, సచ్చినోడు ఇక్కడ ఇంకో ఎట్లా వచ్చావు మళ్ళీ, ఇట్లా సరదాగా వింటారు వాక్యాన్ని. ఈ వాక్యం ఇలాగా మాట్లాడుతుంది కదా, ఈ వాక్యానికి నా హృదయ స్పందన ఏంటి? ఈనాడు దేవుని సముఖంలో నా దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, దానికి నా సమాధానం ఏంటి? నా హృదయ స్పందన ఏంటి, దానికి సమాధానం ఏంటి అనే అనుభవం వారిలో కనబడదు. సరదాగా వింటారు వాక్యాన్ని. కొందరు రాసుకోవడానికి వింటారు వాక్యాన్ని, కొందరు అసలు అంగీకరించరు వాక్యాన్ని. నాకు ఇప్పుడే ఒక వార్త గుర్తొచ్చింది. చెప్పనా ఆపనా? మీరు గట్టిగా చెప్పండి. చెప్పనా ఆపనా? మీరు ఆపమన్నా ఆపనలేండి. దైవజనులు నా ఆత్మీయ తండ్రి యేసన్న గారితో కూడా ఒక పెద్ద ఆయన, ముసలాయన బాగా ఉండేవాడంట. బాబు బాబు అంటుండేవాడట యేసన్న గారిని. యేసన్న గారు కూడా ఆయన్ని అంకులో అంటుండేవాడట. అప్పుడప్పుడు యేసన్న గారు ఎక్కడికన్నా మీటింగ్లకు వెళ్తుంటే తీసుకెళ్ళేవాడట యేసన్న గారు ఆయన్ని. అంకుల్ వస్తావా మీటింగ్కి? వస్తాను బాబు. బాగుంది. ఇక యేసన్న గారు వాక్యం చెప్తుంటే పక్క నవ్వుతుంటాడట అక్కడ కూర్చొని. ఇక యేసన్న గారు ఎలాగ చెప్తాడో మీకు తెలుసు కదా. సరదాగా వాక్యం వింటూ నవ్వుతూ ఘనంగా, ఎవరు వాక్యం విన్నా వినకపోయినా యేసన్న గారు ఈయన ముఖం చూసి వాక్యం చెప్పేసేవాడట. అంత బాగా వింటుండేవాడు. ఒకరోజు మందిరంలో వాక్యం చెప్తున్నాడంటే యేసన్న గారు. ఏం వాక్యం చెబుతున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి. నిద్రపోయేవాడా? నిద్రపోయే నీవు సచ్చినుల మధ్యలో పడుకొని నిద్రపోతున్నావేంటి? నిద్రపోయేవాడు మామూలుగా నిద్రపోతే బాగుండే మాట, లెగుస్తావు. మరలా నిద్రపోయేవాడివి సచ్చినుల మధ్యలో పడుకొని నిద్రపోతున్నావేంటి? లే, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అని వాక్యం చెబుతూ, అయినా ఈ సచ్చినోళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇక యేసన్న గారి మాటలు నేను చెప్పాలనా? మీకు తెలియదా? సచ్చినోడు ఎట్లా ఉంటాడంటే, సంఘంలో వస్తుంటాడు వెళ్తుంటాడు కానీ మార్పు ఉండదు. ఆడికి ఇక్కడ ఒక చిన్న ఇల్లు, అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఏంటమ్మా మహిళా మండలి డాక్టర్ గ్రూపు ఏందన్న అట్లా చూసి నవ్వుతున్నారేంటి మీరు? ఇక్కడ ఒక చిన్న ఇల్లు, అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, మార్పు ఉండదు. ఆచారాలు విడివాడు, ఆత్మీయతను వదలడు. ఈ నిలువెత్తని పరిస్థితులలో ఉన్నవాడు తన పాపముల చేతను అతిక్రమముల చేతను సచ్చి ఉన్నాడు. వాక్యం చెప్తుండేసరికి అక్కడ కూర్చొని ఉన్న అంకులకి ముఖం మాడిపోయిందంట. రోజేమో పక్క నవ్వుతూ వినేవాడు, ముఖం ఇప్పుడు సొట్టబడ్డ సట్టిలాగా అయిపోయింది ముఖం. సీరియస్గా చూస్తున్నాడట యేసన్న గారి వైపు. యేసన్న గారు వాక్యం చెప్తూనే అనుకున్నాడట, ఏంట్రా అంకుల్ రోజు నవ్వేవాడు ఈరోజు నవ్వట్లేదు ఏంట్రా? ఎందుకు నవ్వుతాడరా అబ్బాయ? రోజు నవ్వేవాడు కదా, ఈరోజు నవ్వట్లేదా అనుకుంటున్నాడట. అంతలో ఈ అంకుల్ పక్కన ఎంత అంటాడట, ఏమన్నా ఈ యేసన్న గారికి ఈ వాక్యం తప్ప ఇంకేం వాక్యం దొరకదా? చూసిరండి ఏంటండి ఈరోజు ఇట్లాగా చెప్తున్నాడు వాక్యం. దేవుని మాటలు బైబిల్లో ఎన్ని వాక్యాలు లేవు, ఎన్ని వాక్యాలు లేవు. ఆ గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు కదా, ఆ చెవిటోడికి వినికిడి నేర్పాడు కదా, ఆ మోగోడికి మాట ఇచ్చాడు కదా.
మరి అన్ని వాక్యాలు చెప్పకుండా ఈరోజు అంటే ఆ వాక్యం చెప్తాడంటే. ఇంకా ఒక మాట చెప్పనా, ఇక యేసన్న గారు కాస్త ఘాటుగా మాట్లాడినట్టున్నాడు. ఇక పక్కన ఎంత అంటాడంటే, ఈ అంకులు ఇక చదువు లేని వాళ్ళందరికీ మైకులు ఇస్తే ఎట్లాగే ఉంటుందా? అమ్ము నాయనో, యేసన్న గారికి చదువు సంధ్య లేదు, అందుకే ఇట్లా మాట్లాడతాడు. కామన్ సెన్స్ లేదు. అయినా ఎవరికి ఎంతమంది వాక్యం చెప్పకుండా అబ్బో. మీకు ఇంకో మాట చెప్పనా, ఇక యేసన్న గారికి ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడికి అంతరంగం తెలుసండి. మనిషి పై రూపాలు చూస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగానే చూస్తాడు. ఇక కఠోరంగా మాట్లాడినట్టుగా ఉన్నాడు. ఇక తట్టుకోలేక ఏం చేశాడు, బైబిల్ను పాటల పుస్తకం 2 మడతేసి ఆ పక్కన ఆయనకి ఇచ్చేదిగా, నేను వెళ్తున్నాను బా, ఈ బైబిల్ అనే పాటల పుస్తకం ఆవిడికి ఇచ్చే, నేను వెళ్తున్నా. ఏంది ఈరోజు వాక్యం ఎట్లా చెప్తున్నాడు ఈయన, ఎంత విజుగో. ఇంకా బైబిల్ పాటల పుస్తకం పక్కన ఆయనకి ఇచ్చి లేచి ఇక సుర్రు బుర్రు అంటూ చదువు సంధ్య లేని వాళ్ళకి మైకులు ఇస్తే ఎట్లాగా ఉంటుంది, సేవ అంటారు. ఇది సేవ సావు అర్థమై చావట్లేదు. ఇక నోటుకొచ్చిన మాట్లాడుకుంటూ వెళ్ళి ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఆపుతారే, బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు ఆపితే దేవుళ్ళ ఆ బస్సు కూడా ఆపలా. ఇక యేసన్న గారిని వదిలిపెట్టి ఆడు మీద పడ్డాడు. ట్రాక్టర్ తోలే వాళ్ళందరికీ ఆర్టీసీ డ్రైవర్లుగా చేస్తే ఎట్లాగా ఉంటుంది, అసలు లారీ డ్రైవర్లు తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కిస్తే ఎట్లాగా ఉంటుంది. అసలు మన ప్రభుత్వం బాగలేదు, అసలు మన ముఖ్యమంత్రి నీకు బస్సు ఆపకపోతే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? పాప ఆయన మీద పడి సావకపోతే. ఇంకా బొసురో అంటూ ఆ ప్లాట్ఫామ్ మీద నడిచి వెళ్తుంటే వాడెవరో కారు నేర్చుకుంటూ ఎల్బోర్డు పెట్టుకుని వస్తుండి ఒక రౌండ్ ఈయన మీద నేర్చుకున్నాడంట. ఒక రౌండ్ నేర్చుకున్నాడు అంతే, ఒక్క బార్లో పడ్డాడు. మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, యేసన్న గారు వాక్యం చెప్పి అందరికి ప్రార్థన చేస్తున్నంతలో అప్పట్లో సెల్ ఫోన్లు ఏమి లేవుగా. ఆ హాస్పిటల్ కంపౌండర్ తెల్ల పేపర్ ఒకటి పెట్టుకొని వచ్చి చర్చిలోకి, ఏమమ్మా దోపగుంట్ల సులోచనమ్మా, అమ్మ దోపగుంట్లో ఇక్కడ 2 క్షమించుకోండి తల్లి, దోపగుంట్ల సులోచనమ్మా అంటుంటే ఈమె వెళ్ళింది. ఎవరండి? తిక్కు లేదు తెక్క లేదు. అక్కడ అయ్యగారు కాళ్ళు ఎత్తున్నాడు, రమ్మ లేదు, నెవర్ మా ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ కాదమ్మా అక్కడ ఉన్నాడు. అంతలో ఆయన పక్కన ఆయన ఉన్నాడే, ఆయన బైబిల్ అని పాటల పుస్తకంలో పడుకొని ఉన్న ముసలాయన చిన్న పిల్లాడు ఏడ్చినట్లుగా ఏడ్చాడేంటండి, చిన్న పిల్లాడు ఏడ్చినట్లుగా ఏడ్చి, అయ్యా దేవుని వాక్యం నన్ను దర్శించినప్పుడు నా హృదయం సర్వసిద్ధంగా లేదయ్యా. చూసారా, దేవుని వాక్యం నాతో మాట్లాడినప్పుడు నా హృదయం ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోయిందయ్యా. అందుకని ఇప్పుడు నా దుస్థితి లేచి నిలిచి నడవలేని దుస్థితికి వచ్చేసింది. దేవుని వాక్యం నన్ను స్పర్శించినప్పుడు, దేవుని వాక్యం నన్ను దర్శించి నా హృదయాన్ని బాగు చేయాలని ఇష్టపడినప్పుడు, దేవుని వాక్యం నన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం నన్ను గుచ్చి నొప్పింపచేసి ఒప్పింపచేస్తున్నప్పుడు నా హృదయం సర్వసిద్ధంగా లేదు. ఇప్పుడు కాదులే, వయసు ఉంది కదా, డబ్బు ఉంది కదా, లోకం ఉంది కదా, తిరగని తినని అనుభవించని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను మరువలేదు గనుకయే ఇదిగో ఈనాడు నీ హృదయాన్ని సర్వసిద్ధముగా మలచి ఆయన వైపు నీ హృదయం స్థిరపరచబడినట్లు నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం దేవుని వాక్యం ఎదుట సర్వసిద్ధముగా వెంటనే శిరస్సు వంచి అంగీకరించి బాప్తిస్మమును పొంది ఆశీర్వాదానికి యోగ్యుడవగునట్లుగా. ఆ రథములో వాక్యాన్ని చదువుతూ వెళుతున్నాడు ఆ కందకి మంత్రి. అప్పుడు దైవజనుడు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథం ఎక్కాడు, కూర్చొని ఆ వాక్యాన్ని వివరించాడు. వెంటనే ఆ కందకి మంత్రి సరెండర్ అయిపోయాడు. ఆ హృదయం దేవుని వాక్యానికి సర్వసిద్ధంగా, ఇదిగో నువ్వు ఇలా చెయ్యాలంటే ఎస్ రైట్, నేను విధేయుడిని, అలాగే చేయండి. నువ్వు ఇలా నడవాలి, అయ్యా అలాగేనయ్యా, నేను అలాగే నడుస్తానయ్యా.
ఇక మీదట నువ్వు ఇలా బ్రతకాలి. అలాగే ప్రభువా నీవు చెప్పినట్లుగానే అలాగే బ్రతుకుతానయ్యా, అలాగే జీవిస్తానయ్యా. నువ్వు అలా చూడకూడదు, అలాగే అలా మాట్లాడకూడదు, అలాగే దానికి వేరే ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ లేవిక. శిరస్సు వంచి ఈరోజున నా ప్రియులారా, నీ హృదయం సర్వసిద్ధంగా ఉందా? ఆచారంగా కొనసాగుతుందా? దేవుని వాక్యానికి విధేయుడమై సిద్ధ మనసుతో అంగీకారాన్ని తెలపగలుగుతున్నావా? లేక అహంకారపు మత్తుతో గర్వం అనే గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తున్నావా?